మాయా తేనెటీగ ఒకానొక కాలంలో దట్టమైన అడవిలో ఒక చెట్టు పైన తేనెపట్టు ఉండేది. లోపలున్న వారందరికీ అదెంతో ముఖ్యమైన రోజు. ఈ రోజున అవి పిల్లలని పొదుగుతాయి. కాని ఇది ఎంతో ప్రత్యేకమైన వారి కథ. నా కళ్ళు మండుతున్నాయి. ఇక్కడ ఇంత చీకటిగా ఉండేందుకు. ఇది మాయా తేనెటీగ కథ. పద పద, వాళ్ళని తీసుకునిరా. నీ చోటుని ఇప్పుడు పట్టుకో. నీకు నేను పేరు పెట్టాను మాయా. మాయా ఆగు, మాయా ఎందుకు? మాకు పేర్లెందుకు పెడుతున్నారు? నాకెవరు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పమని చెప్పలేదు. కానీ పర్వాలేదు, మా అందరికీ పేర్లున్నాయి. దాంతో ఇతరులు పిలవచ్చు. నేను ఇలా అంటే నిన్నే తేనెటీగా. ఏంటి, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? ఇప్పుడు తెలిసిందా పేర్లెందుకన్నది? అవును, మనందరం ఒకేలా ఉన్నాము, కానీ వేరువేరుగా ఉంటాం. చాలా చక్కగా సరిగ్గా చెప్పావు. ఎంతో మంచి ఆలోచన. పదండి అందరూ, నా వెనకే బయటకు రండి. మాయా ఆశ్చర్యంలోనే ఉంది. మెరుస్తున్న బంగారపు బెలూన్ లోపలున్నట్టు. అన్ని తేనెటీగలు తమ పనిలో బిజీగా ఉన్నాయి. కొన్ని తేనెతుట్ట గోడల్ని శుభ్రం చేస్తున్నాయి, కొన్ని పుప్పొడిని మరో దానిలో వేస్తున్నాయి. చూడ్డానికి వజ్రంలా ఉంది. కొన్ని వరుసలో నడుస్తున్నాయి. సరే, మీ అందరికీ ఒక పని అప్పగించబడుతుంది. గోడల్ని శుభ్రం చేసేవారు క్లీనర్స్, తరువాత తేనెని సేకరించేవారు తేనెటీగల పనివారు. మనందరం ఎందుకు పని చేయాలి? నువ్వు ఎలాంటి తేనెటీగవి? తేనెటీగలు ప్రశ్నించకూడదు. అంత కఠినంగా ఉండద్దు జూలియన్. ఆమె ఇంకా చిన్నపిల్ల. మాయా, మనం పని చెయ్యాలి. మనం చెయ్యకపోతే గనక మనం ఎంతో తికమకగా పనికిరాని వారిగా ఉంటాం. శుభ్రం చేసేవారు శుభ్రం చేయకపోతే తేనె తొట్టె గోడలు అసహ్యంగా ఉంటాయి. తేనెని మకరందాల నుండి. మకరందాలు అంటే పువ్వుల నుండి మకరందాల్ని తేనెలు తయారు చేస్తాయి. అక్కడ చూస్తున్నావుగా వాటిని. అవి తేనెని సేకరించేవి. అవి పువ్వుల నుండి మకరందాన్ని తెస్తాయి. పనిచేసే తేనెటీగలు వాటితో తేనెని తయారు చేస్తాయి. కలెక్టర్, తేనెటీగలు మకరందాన్ని పువ్వుల నుండి తెస్తాయా? మకరందాన్ని అవి ఎలా తీసుకొస్తాయి? అయ్యో నా బంగారు తల్లి, వాటి పొట్టలో తేనె ఉంటుంది. అవును, మనందరికీ ఉంటుంది. ఓ, ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. అదేనా? ఓ అది కాదు, అది నీ ఆహారపు పొట్ట. దీన్ని మనోరంజనం చేస్తూ ఉంటే మనం రోజంతా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. మరి రోజంతా ఇక్కడే నిలబడి ఉండలేం కదా. రోజులు గడిచిపోతున్నాయి. కొత్త తేనెటీగలకి పనులు కేటాయించబడ్డాయి. కొన్ని తేనె తొట్టె గోడల్ని లో నుండి శుభ్రం చేస్తుంటే, కొన్ని బయట ఎండిన ఆకుల్ని తీసి శుభ్రం చేస్తున్నాయి. కొన్ని మకరందాన్ని పువ్వుల నుండి సేకరిస్తుంటే, కొన్ని తేనె పట్టు చుట్టూ కాపలాగా ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి ఖచ్చితమైన చోటు ఉంది, ఒక మాయాకి తప్ప. ఆమె ఎప్పుడూ వస్తువుల్ని భిన్నంగా చూస్తుంది. అందరూ గోడల్ని శుభ్రం చేస్తుంటే ఆమె వారి చేతుల్ని చూస్తోంది, గోడలపై ఊది చూస్తోంది. నువ్వు నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? అరే, అందరూ చింతిస్తున్నారు నాకే పని లేదని. అందుకే నేను కూడా నువ్వు నడుస్తున్నట్టుగా నడవగలనేమో అని చూస్తున్నా. అలాగా? అయితే నువ్వు చేసేదంతా తప్పు అనిపిస్తుంది నాకు. నేను కూడా ఇలానే ఉన్నాం. నువ్వు నడిచినట్లుగానే ఎలా నడవగలను చెప్పు? నువ్వు ఇలా నడవగలవా? ఓ, నేను తప్పకుండా అలా నడవగలను. ఇలా చూడు. అయ్యో, ఏమైతుంది నాకు? నువ్వు నన్ను అడ్డదారి పట్టిస్తున్నావు తెలుసా? అసలు ఎలాంటి తేనెటీగవి నువ్వు? అయ్యో, ఇదేంటి, నేను వెనకే ఉండిపోయానే. కసాండ్రా పని చేస్తున్న తేనెటీగ చివరికి రాణి స్వయంగా మాయాకి ఏ పని ఇవ్వలేకపోయారు.
ఆమె ప్రతిదాన్ని భిన్నంగా చూస్తూ ఉంటుంది. ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది కూడాను. నీ తలపైన ఏముంది పెద్ద తేనెటీగ? నువ్వు రాణి గారితో అలా మాట్లాడకూడదు. నన్ను క్షమించండి మహారాణి. ఇది చెప్పు మాయా, మేము నీకు అప్పగించిన పని ఎందుకు చెయ్యవు? ఆ, నాకు తెలీదు. ఇక్కడ అందరూ చాలా చాలా బిజీ. వాళ్ళంతా ఎప్పుడూ పని 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 పని. వాళ్ళని చూసినప్పుడు నాకు సంతోషంగా అనిపించదు, కానీ నాకెంతో సంతోషంగా ఉంటుంది నేను ఆ వజ్రం వస్తువుని ఉఫ్ ఉఫ్ అని ఊదినప్పుడు, చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు. నాకు అలాగే ఎగరడమే. బయటకు వెళ్ళాలి, ప్రపంచాన్ని చూడాలి. అయ్యో, ఆమె ఏం మాట్లాడుతోందో ఏమిటో. కళ, సంతోషం, ఎలాంటి తేనెటీగవి నువ్వు? తేనెటీగలు కలలు కనవు. ఓ మహారాణి, నన్ను క్షమించండి. ఆమె ఎలాంటి హాని చేయదు. నా పనుల కోసం నియమించుకుంటాను, కానీ ఎప్పుడూ బయటికి వెళ్ళాలనుకుంటుంది. బహుశా ఆమెకు అదే ఇష్టమేమో. ఆమెకి అది ఒక్కటే వచ్చి ఉంటుంది. మకరందాన్ని సేకరించుకురమ్మని పంపొచ్చు. సరే, తేనెటీగను అడిగింది ఏ పని చేస్తావని. అదే మొదలు. ఇక అలాగే ఎంతో తికమక. తేనెటీగలు ఆమెని పొదికిన వెంటనే పని ఇచ్చేశాయి. కాని తేనె పట్టుకు అది మంచిదేనా? కావచ్చు. ఆమె పెద్దదైంది. ఇప్పుడింకా ఆమె బయటికెళ్లి మకరందాన్ని సేకరించగలదు. మంచి శిక్షణనిచ్చి ఆమెను బయటికి పంపండిక. అలాగే మహారాణి. అలా మాయాకి పువ్వుల గురించి అన్నీ నేర్పించారు. ఆమెకు తేనెటీగల సమూహాన్ని అనుసరించడం నేర్పించారు. ఆమెకు మళ్ళీ మళ్ళీ చెప్పారు ఒంటరిగా ఎగరొద్దని. చివరిగా కందరీక గురించి హెచ్చరించారు. కందరీగలు తేనెటీగలకు బద్ధశత్రువులు. అవి తేనెను ఎలా దొంగలించాలో చూస్తూ ఉంటాయి. తేనెటీగలకు హాని కలిగిస్తాయి. అవి మనకి గాయం చేస్తే మనం కూడా వాటిని గుచ్చచ్చుగా. కందిరీగలు చాలా తెలివైనవి మాయా. అవి ఎల్లప్పుడూ కవచాన్ని ధరించి మనపై దాడి చేస్తాయి. వాటి మెడని మాత్రమే గాయపరచగలం. అక్కడ హెల్మెట్ ఉండదు కనుక. కానీ ఇంతవరకు కందిరీగని ఓడించిన ఒక్క తేనెటీగ కూడా లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు, వాటికి దొరకద్దు, సరేనా? నేను జాగ్రత్తగానే ఉంటా. మాయా చెయ్యి ఊపి క్యాసండ్రాకి గుడ్ బై చెప్పి సమూహంతో బయలుదేరింది. తేనె పట్టు నుండి బయటికి వెళ్లడం ఇదే మొదటిసారి. బయటికి అడుగు పెట్టగానే మాయా ఆశ్చర్యంలో ఉండిపోయింది. చెట్లు, పుప్పొడులు, పువ్వులు. అబ్బా, బయట ఎంత అందంగా ఉందో. రోజు బస్ అంటూ ఉండొచ్చు. ఇక్కడ మనం పని చేయడానికి వచ్చాం మాయా, బజింగ్ చేయడానికి కాదు, సరేనా? ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు నీ సమూహంలోనే ఉండేలా జాగ్రత్తగా చూసుకో. కాని మాయా వినలేదు. తన మొదటి ప్రయాణాన్ని ఆనందిస్తోంది. ఏంటిది? ఎంత మెరుస్తుందో. అయ్యో, సో సారీ. నాకు తెలియదు ఇక్కడెవరో ఉన్నట్టు. హై, నా పేరు మాయా. నీ పేరు? ఓ, నువ్వు కూడా నాలాగే తేనెటీగవా? నువ్వు చాలా అందంగా ఉన్నావని ఖచ్చితంగా చెప్పగలను. ఆగు, నువ్వు నన్ను అనుకరిస్తున్నావు కదూ? అస్సలు బాలేదు. నన్ను బాధ పెడుతున్నావు. నీకు మర్యాద తెలీదు. సరే సరే సరే, మా వద్ద ఏముందో చూడండి. తేనెటీగ వేషంలో ఉన్న మనిషి. ఏంటి? ఏంటన్నావు? మారు వేషమా? మారు వేషం అంటే తేనెటీగ దుస్తుల్లో దాగి ఉన్న మనిషివి అని. కానీ నేను తేనెటీగని, మనిషిని కాదు. ఇది కూడా తేనెటీగే. ఏ మాత్రం మర్యాద తెలియదు దీనికి. అదిగో నీ మారు ప్రతిబింబం. ఆమె మర్యాద లేనిది కాదు, నన్ను నువ్వే అనుకుంటూ ఉంటావు. అంతా నీ బుర్రలోనే ఉంది, మనిషిలాగానే. నన్ను నమ్ము, వాళ్ళు తమకు తాము సమస్యలు సృష్టించుకుంటారు. అది సరే గాని నువ్వు అక్కడేం చేస్తున్నావు? నేను అమర్యాదగా ఉన్నాను. నా పేరు మాయా. మాయా తేనెటీగ.
నాకు తెలుసు, నేను విన్నాను. నీకు నువ్వే పరిచయం చేసుకుంటున్నప్పుడు నేను విన్నాను. అవును, నిజానికి నా సమూహంతో కలిసి నేను తేనెను సేకరించడానికి వచ్చాను. అయ్యో, నా సమూహం, నేను తప్పిపోయాను. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక్క నిమిషం ఆగు. నీ సమూహంతో ఉన్నప్పుడు దారి తప్పావా? ఎలాంటి తేనెటీగవి నువ్వు? ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆ, నాకు తెలీదు. కొంచెం మకరందాన్ని సేకరించి నా ఇంటికి దారి వెతుక్కుందామనుకుంటున్నాను. సరే, ఇక్కడ రసం ఉన్న మంచి పూలు ఉన్నాయి. నువ్వు ప్రయత్నించి చూడు. ఆ, నాకు సహాయం చేసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ మిస్టర్ గ్రాస్ హోపర్. నా పేరు హాపర్, ఫ్లిప్ హాపర్. అలాగా, ఫ్లిప్ హాపర్, థ్యాంక్ యూ. మాయా తనకు వీలైనంత తేనెని మొత్తం సేకరించి వెనక్కి ఇంటికి బస్ అంటూ బయలుదేరింది. పొడవుగా ఉన్న చెట్లని పొదలని దాటుతూ ఎంతో దూరం ఎగురుతూ వెళ్ళింది. నేను అలసిపోయాను. బహుశా ఇక్కడ ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటా, తర్వాత ఎగురుకుంటూ వెడతాను. సరిగ్గా అప్పుడే చిన్ని మాయ పువ్వు కోసం చూసింది. నన్ను వెళ్ళనీయండి. అంత త్వరగానా చిన్న తేనెటీగ? రాణి నాతో నిన్ను చూసి చాలా సంతోషిస్తుంది. మేవ్ మేవ్, మా తాము ఎంతో సంతోషంగా ఉంటుంది. మాకు పుల్ల తేనెటీగే దొరికింది. ఆమెను ముద్దుగా ఉందని అనొద్దు మూర్ఖుడా. ఆమె మన బద్ధ శత్రువు, సరేనా? ఓ, నువ్వు చెప్పింది నిజమే. ఆ చిన్న అసహ్యమైన తేనెటీగ కళ్ళు ముద్దుగా ఉన్నాయి. సరే, పద వెళ్దాం. కందిరీగలు మాయని చిన్న గదిలో బంధించాయి. మాయా ఎంతో భయపడింది. పారిపోవడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. ఇప్పుడు నేనేం చేయను? శ్ష్! ఇది ఎంతో సీక్రెట్ ప్లాన్, ఓకే? విను, ఈ తేనెటీగలకు రేపు ఒక పాఠం నేర్పించాలి మనం. ఊ, నా ఎర్ర పెన్నుని తేవాలా? ఏంటి? లేదు, ఆ పాఠం కాదు. వాళ్ళ తేనె పట్టుపై రేపు దాడి చేస్తున్నాం మనం. సిద్ధంగా ఉండండి. ఊ, మనం పట్టుకున్న దాన్ని ఏం చెయ్యాలి? రేపు ఉదయం ఆలోచిద్దాం ఆమెను మనం ఏం చేయాలో అని. రండి ఇప్పుడు, పదండి వెళదాం, గార్డ్స్ కి సాయం చేద్దాం. కందిరీగలకు తెలియదు మాయా వాళ్ళ ప్లాన్ని వింటోందని. లేదు, నా తేనె పట్టుపై దాడి చేయనున్నారు. లేదు, నేను ఆశని కోల్పోకూడదు. నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఆ రాత్రి మాయాకు నిద్ర పట్టలేదు. తర్వాత ఏం చేయాలో ఆలోచించసాగింది. ఓ, ఈ కందిరీగల్ని ఎలా ఆపాలి? అవి ఎల్లప్పుడూ కవచాన్ని ధరించి మనపై దాడి చేస్తాయి. వాటి మెడని మాత్రమే గాయపరచగలం. అక్కడ హెల్మెట్ ఉండదు కనుక. నాకు తెలిసింది. ఉదయం కాగానే కందిరీగ మాయా ఉన్న గదికి వచ్చారు. హే, చిన్న తేనెటీగ. అరే, ఆమె ఎక్కడుంది? నన్ను అసహ్యంగా ఉన్నావన్నందుకు ఇది. నేను రాణిని హెచ్చరిస్తాను. మాయా వీలైనంత వేగంగా తన తేనె పట్టు వద్దకు ఎగిరిపోయింది. ఆమె మొత్తం విషయాన్ని రాణికి చెప్పింది. ఓ, అలాగా? త్వరగా సైనికుల్ని హెచ్చరించండి. మనం సిద్ధంగా ఉండాలి. తేనె పట్టు ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంది. కందిరీగలు వచ్చినప్పుడు తేనెటీగలు పూర్తి శక్తితో సిద్ధంగా ఉన్నాయి. పైనుండి ఎగిరి కందిరీగల మెడని కొరికాయి. మాయా తేనెటీగలన్నిటికీ నేర్పింది. కందిరీగలు శక్తిని కోల్పోయాయి. వెనక్కి వెళ్ళిపోండి, పారిపోండి ఇక్కడ నుండి. మరో మార్గం లేక అవి పారిపోయాయి. మనం గెలిచాము. ఇక్కడ కొమ్మలు వెళ్తున్నాయి. తేనెటీగలు బెస్ట్, తేనెటీగలే బెస్ట్. నీకు మేము ఎంతో రుణపడి ఉన్నాము మాయా. ఇదంతా నీ ధైర్యం, తెలివితేటలు మనల్ని ఈరోజు కాపాడాయి. ఇది నా ఇల్లు. దాన్ని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాను. ఓ నా బంగారు, నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను. నాతో చెప్పు, పెద్దయ్యాక నువ్వు ఏమవదల్చావు? ఆ, నేను టీచర్ని కావాలనుకుంటున్నాను. నేను తేనెటీగలకు నా అనుభవాన్ని చెప్తాను. వారికి తేనెటీగలు ఎలా ఉండాలో నేర్పిస్తాను. తేనెటీగలు ఎలా ఉండాలో? అవును,
ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతున్నారు ఎలాంటి తేనెటీగవు అని. సరే, నేను నాలాగే ఉండే తేనెటీగని. అందరూ నాలాగే ఉండాలి. నువ్వు కూడా నాలాగే మంచి తేనెటీగ అవ్వాలని కోరుకుంటున్నా. నీలాంటి తేనెటీగగా ఉండటం బోరింగ్. నాలాంటి తేనెటీగలా ఉండాలి. సరే మాయా, నువ్వు ఎంతో మంచి టీచర్వి మా కోసం. మేమంతా నీ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం.